ఎంతో ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ నుంచి యాక్టివ్గా రెస్పాండ్ అవ్వడం, పైనుంచి కూడా ఎప్పటికప్పుడు మీకు సీఎం గారు కానీ సిఎస్ గారి నుంచి కానీ అదేవిధంగా ఇన్ఛార్జెసెస్ వచ్చినటువంటి ఇటు సెక్రటరీ హనుమంత్ గారు కానీ మరి అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి నాగిరెడ్డి గారు లోకల్గా మీ ఎస్పీలకు కలెక్టర్కు గైడ్ చేయడం, తర్వాత మీరు కూడా అందరూ ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వడంతో ఎలాంటి అంటే ఎంత విలయం సృష్టించిందో ఆ బీభత్సంగా కనిపించిందో వరద, అంత పెద్ద ప్రాణ నష్టం జరగకుండా అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యి ఫాస్ట్గా ఎల్లారెడ్డి ప్రాంతాన్ని అదేవిధంగా కామారెడ్డి టౌన్ ఈ చుట్టుపక్కల అందరూ కూడా సేఫ్ జోన్లోకి వచ్చే విధంగా కృషి చేసిన మీ అందరినీ పేరు పేరున అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి స్టేజ్ మీద ఉన్నటువంటి అధికారుల యొక్క గైడ్ లైన్స్ కూడా మీరు ఫాలో అవ్వడం, పైనుంచి కూడా డైరెక్ట్గా మీకు ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ పెట్టి చేయడము, తర్వాత మా లోకల్గా మా షబ్బీర్ అలీ సార్ కానీ అదేవిధంగా ఎంపీ గారు సురేష్ శెట్కర్ గారు, మా ఎమ్మెల్యే గారు మదన్ మోహన్ రావు గారు, మిగతా ఎమ్మెల్యేలు కూడా మీకు కొంత గైడ్ చేయడం జరిగింది. ఏదేమైనా మనం ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వకుంటే పబ్లిక్ కూడా ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు చూస్తుంటే కొన్ని ఫొటోస్ మొత్తము చుట్టూ వాటర్ ఉంది, మధ్యలో బిల్డింగ్ ఉంది, హాస్టల్ పిల్లలు 300 మంది. తర్వాత ఇప్పుడు ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో చూస్తే చాలా తండాలు, పోచారం చెరువు కింద మరి దాదాపు 14 విలేజెస్ 14 ఊర్లను నైట్కి నైట్ ఇటు పోలీస్ అధికారులు, ఇటు లోకల్ ఎమ్మెల్యే, లోకల్ ప్రజాప్రతినిధులు, లోకల్ అధికారులు కోఆర్డినేషన్ తోటి వాళ్ళందరినీ మనం బయటికి తీసుకురావడం జరిగింది. అంటే వాగులో పడి లేదా వరదలలో మునిగి చనిపోయిన వాళ్ళు లేరు. ఆ డాక్టర్ది కూడా కొంత మనకు రిపోర్ట్ అయింది. ఆ గోడ ఇంట్లోకి నీళ్ళు వచ్చినప్పుడు ఆయన దాన్ని ఆ గోడకు హోల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ గోడ గుల్లి చనిపోవడం జరిగింది. ఇంకొకరు మరి ఇంకొక రకంగా ఇంకొకరు మిస్సింగ్ రిపోర్ట్ ఉంది. ఓవరాల్గా 3 మెంబర్స్ మనకు అంటే 2 మాత్రమే డెత్ రిపోర్ట్ ఉంది, ఒకరు మిస్సింగ్ ఉంది. కాబట్టి ఏదేమైనా మీరందరూ కష్టపడి పనిచేసినందుకు మీ అందరినీ అభినందిస్తూ ఉన్నాం. ఈరోజు సీఎం గారు యాక్చువల్గా ఈ రివ్యూ తీసుకోవాల్సింది ఉండే, సరే వెదర్ సిచ్యువేషన్ బాగలేకపోవడంతో వారు ఇక్కడ ల్యాండ్ కాలేకపోయినరు. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే బ్రీచ్ అయినటువంటి ఆర్ఎన్బి, పిఆర్, ఎన్హెచ్ రోడ్లకు సంబంధించి కూడా మీరు ఫీల్డ్లో ఉంటూనే ఇంకా మనకి ఈ వెదర్ ఎప్పుడు క్లియర్ అవుతుంది అనేది అర్థం కావట్లేదు. కాబట్టి ఎక్కడ టీమ్స్ అక్కడ ఉంటూనే ఉన్నంతలో మేజర్గా ఎస్టిమేషన్ వర్క్స్ కూడా ఆఫీస్లో గైడ్ చేసి వర్క్స్ అన్నీ కూడా అంచనా వేసి పంపించడము, తర్వాత తాత్కాలికంగా మరమ్మతులు కూడా వెంటనే చేయించి మరి అవన్నీ కూడా కాంటాక్ట్ అంటే కనెక్టివిటీ ఇచ్చే విధంగా ఈ 3 డిపార్ట్మెంట్స్ కూడా యాక్టివ్గా ఉండాలని కోరుతా ఉన్నాం. మరొక దిక్కు చెరువులు కూడా చాలా చోట్ల ట్యాంక్స్ కూడా తెగిపోయినాయి. అంటారు వరద వచ్చింది కరువు వచ్చింది అని అంటారు. అంటే ఉదాహరణకు ఇంత వర్షం వచ్చినా కూడా మరి చెరువులలో నీళ్లు నిలుపుకోలేని పరిస్థితి వచ్చి ఎక్కడెక్కడ తెగిపోయింది అనుకోండి, అది కూడా మనము ఇంత కష్టపడి ఇంత ఫేస్ చేసి ఈ యొక్క వరద బీభోత్సాన్ని చెరువులలో నీళ్లు లేకుండా ఉండే పరిస్థితి రాకూడదు. కాబట్టి మ్యాక్సిమం వాటిని కూడా మీరు రెస్టరేషన్ అనేది చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆల్ ఆఫీసర్స్ కూడా కొంత జాగ్రత్తలు చెప్పాలంటే ఒక వాయిస్ రికార్డ్ చేసి మీరు కింది వరకు మా జీసీసీ చైర్మన్ గారు వేదిక మీదకి రావాలి, తిరుపతి గారిని కోరుతా ఉన్నాం. మీరందరూ కూడా మీరు మన కింది స్థాయి అధికారులు, మండల స్థాయి మా పంచాయతీ సెక్రటరీలు, అదేవిధంగా గ్రామంలో ఉండేటువంటి గ్రామ స్థాయి అధికారులకు అందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆల్ డిపార్ట్మెంట్స్ అధికారులందరూ కూడా గైడ్ చేయండి. వాళ్ళకు అక్కడ సిచ్యువేషన్ ఏముంటుంది, మనకు వాతావరణ శాఖ ఏం చెప్తుంది, దాన్ని బట్టి మనం ఒక వాయిస్ రిలీజ్ చేయాలి. ఈ ప్రాంతంలో ఈ రోజు ఇట్లా ఉంది, జాగ్రత్తగా ఉండండి, బయటికి రాకండి, చెరువుల కాడికి వెళ్ళకండి, వర్షం పడ్డది, ఈ రూట్లో ఎలక్ట్రిసిటీ వాళ్ళైతే ఈ రూట్లో మొత్తము ఈ లైన్స్ అన్ని తెగిపోయినాయి, మరి కరెంటు షాకు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉంది, అది కూడా మనము జాగ్రత్తలు చెప్పాలి. సేమ్ టైంలో పోలీస్ అధికారులు కూడా వాగులున్న చోట లేదా బ్రీచ్ అయినటువంటి రోడ్లు ఎక్కడైతే ఇంకా రెస్టోరేషన్ కాలేదో అక్కడ ఖచ్చితంగా హెచ్చరిక మార్కులు ఏదైతే మీ పోలీస్ బారిగేడ్స్ ఉంటాయో ఎస్పీ గారు ఎక్కడెక్కడ వాగులు ఉన్నాయో అక్కడ బ్యారిగేడ్స్ పెట్టండి. ఎందుకంటే తెలియకుండా నైట్ కూడా కొంతమంది బాగానే ఉందని పోతారు. లాస్ట్ టైం మనకు మహబూబాద్ జిల్లాలో మహబూబాద్లో పాపం ఒక యువ సైంటిస్ట్ ఒక సెమినార్కు ఖమ్మం నుంచి మన మహబూబాద్ నుంచి వెళ్తుంది.
సడన్ గా ఆ వాగు మీద వరద వచ్చింది. ఇట్లనే ఇప్పుడు మన తండలన్నీ ఎట్లా మునిగిపోయి ఇప్పుడు ఈ కామారెడ్డికి వరద వచ్చిందో, హన్మకొండ నుంచి 60-70 కిలోమీటర్ల దూరం ఉన్న మహబూబాద్